న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో 14వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మహిళలు, 4 చిన్నారులు సహా 18 మంది మృతి చెందారు. తొక్కిసలాట ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు మహిళలు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన లోక్నాయక్, జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14వ నెంబర్ ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైలు ఆలస్యమయ్యాయి. పెద్ద ఎత్తున కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లపైకి చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్ ప్రాంతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో ప్రయాగ్రాజ్కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆ రైలును అందుకునే క్రమంలో ప్రయాణికులు ఒక్కసారిగా 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1500 టికెట్లు విక్రయించింది. ఊహించినంతగా ప్రయాణికులు వచ్చారని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఇక తాజా పరిస్థితి రైల్వే స్టేషన్ చూసుకున్నట్టుగా అయితే భద్రతా దళాలు రైల్వే స్టేషన్ ని తమ గుప్పిట్లో తీసుకున్నాయి. మరి పరిస్థితి మొత్తం కూడా టోటల్ గా కంట్రోల్ లో ఉంది. మరి అందరినీ కూడా క్యూలో పంపిస్తున్నారు. తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మరి అలాగే ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను తీసుకున్నారు. ప్రధాని ఈ అంశానికి సంబంధించి చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరి ఈ ప్రస్తుతానికైతే మాత్రం రైల్వే స్టేషన్ అంతా సజావుగా ఉంది. క్షతగాత్రులను అయితే మాత్రం హాస్పిటల్ తరలించారు. అక్కడ వారికి చికిత్స జరుగుతుంది. మెరుగైన చికిత్స అందించాలంటూ ప్రధాని కార్యాలయం ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రిని అలాగే గవర్నర్ ని ఆదేశించారు. మరి ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశి ఈ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అయితే పరామర్శించింది. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే పూర్తి కంట్రోల్ లో ఉంది. రైల్వే స్టేషన్ అయితే టోటల్ గా భద్రతా దళాల గుప్పిట్లో ఉన్నాయి. The person you are speaking with has put your call on.